రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు బరితెగించారు. బాపట్ల జిల్లా రాంబట్లవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేత చేబ్రోల్ రాజ్కుమార్ ఇంటిపై 30 మంది తెలుగుదేశం గుండాలు దాడి చేశారు. ఇంట్లో ఉన్న రాజ్కుమార్పై కర్రలతో దాడికి దిగారు. రాజ్కుమార్ని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. రాజ్కుమార్ కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా వారిని పక్కకు నెట్టేసి ఈ దాడి చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఊరు విడిచి వెళ్లాలని బెదిరిస్తూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్కుమార్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ఆదివారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం ఏంటి? సో మొత్తానికి ప్రస్తుతం రాజ్కుమార్ పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యుల్ని ఊరు విడిచి వెళ్ళాలి అంటూ బెదిరిస్తున్నారని తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఫలితాల అనంతరం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో, యాక్టివ్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన దాడులు చేస్తున్నారు. పూర్తిగా రోజుకి దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3-4 చోట్ల ఈ దాడులు కొనసాగుతున్నాయి. దాడులు అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు రేపల్ల నియోజకవర్గం మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల రేపల్లి నియోజకవర్గంలో పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. చెరుకుపల్లి మండలం రాంబట్లవారిపాలెంలో రాజ్కుమార్ ఇంటిపైన దాడి చేశారు. ఆయన దళిత నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే గతంలో మీరు వ్యతిరేకంగా పనిచేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు, మీరు ఊళ్ళో ఉండకూడదంటూ అతని పైన తెలుగుదేశానికి సంబంధించిన దాదాపు 30 మంది గూండాలు ఒక్కసారిగా ఆయన ఇంటి పైన పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉండగా ఒక్కసారిగా ఆయన పైన కర్రలతో దాడి చేశారు. అంతేకాదు ఇంట్లో ఉన్న రాజ్కుమార్ ని బయటికి ఈడ్చుకుంటూ వచ్చారు. ఈడ్చుకుంటూ వచ్చి కింద పడేసి కర్రలతో బాదుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయి. పూర్తిగా కుటుంబ సభ్యులు అడ్డుపడుతూ ఉన్నా సరే వాళ్ళు కూడా పక్కకు నెట్టేసి రాజ్కుమార్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజ్కుమార్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఆయన్ని హాస్పిటల్ తరలించారు. పూర్తి స్థాయిలో ఎవరైతే దాడి చేశారో తమ పైన వారిపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. దళిత వాడల పైన తెలుగుదేశం గూండాలు దాడి చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగానే ఉంది. గుంటూరు జిల్లాలో దాదాపు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏదో ఒక చోట తెలుగుదేశం గూండాలు రోజు బరితెగిస్తూనే ఉన్న ఘటనలు దర్శనమిస్తూ ఉన్నాయి. యా అశోక్, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.